బాధతో ఇక్కడికి వచ్చావా? వ్యసనంతో వచ్చిపోయావా? బ్రతుకు భారమైపోయి వచ్చావా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరు నన్ను ప్రేమిస్తారు? ఎవరు నన్ను పట్టించుకుంటారు? నాకు ఉద్యోగం లేదే, చదువు లేదే, అందం లేదే, పెళ్లి కాలేదే, భర్త లేడే, భార్య లేడే, నన్ను ఎవరైనా పట్టించుకునేవారు ఉన్నారా? ఎందుకు నేను బ్రతకాలా? చనిపోతే బాగుండు కదా. తల్లిదండ్రులకు భారమయ్యాను, ఇరుగు పొరుగు భారమయ్యాను, ఆఫీసులో భారమయ్యాను, మందిరంలో భారమయ్యాను, పొరుగు వారికి భారమైపోయాను, చివరికి నాకు నేనే భారమయ్యాను, భూమికి కూడా భారమయ్యాను. నేను చనిపోతే ఎంత బాగుండు అనుకునే భవిష్యత్ ఇక్కడికి ఎవరికైనా వచ్చినారేమో. నువ్వు చనిపోవద్దు, నీ కొరకు చనిపోయిన లోకరక్షకుడు ఉన్నాడు. ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతకటానికి ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అగ్ని వంటి మహాశ్రమల గుండా మీ విశ్వాసం వెళుతున్నప్పుడు అమూల్యమైనది, ప్రశస్తమైనది అగ్నిలో నిలువబడాలని. దట్స్ వాట్ ఇట్ మీన్స్. అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఊహించండి, అలాంటి శ్రమలు ఏ మనుషుడు భరిస్తాడు? ఎవరు భరించడానికి వీలవుతుంది? అలాంటి శ్రమలు గుండా వాళ్ళు వెళుతున్నారు కనుక వారికి ఏం రాస్తున్నాడంటే, మీరు ఒక సామాన్యమైన వ్యక్తులు కాదు. అయ్యో మేము యేసుని నమ్ముకొని పొరపాటు చేసామేమో, యేసు ప్రభుని వెంబడించి తప్పు చేస్తున్నామేమో, యేసుని ఏదో తేలికప్పుడు వాళ్ళు చెప్తే నమ్ముకున్నామేమో అని మీరు అనుకోవద్దండి. యూఆర్ ఏ చోజన్ జనరేషన్. మీరు ఏర్పాటు చేయబడిన వంశము, రాజులైన యాజక సమూహము, క్షయమైన వారితో మీరు ఏర్పాటు చేయబడలేదు. వెండి బంగారం కాదు, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. మీ కొరకే సిద్ధపరచబడిన ఒక మహిమ ఉన్నది. క్షణకాలం ఉండే ఈ కష్టము, ఈ బాధ, ఈ వేదన, ఈ కృంగుదల, ఇవన్నీ ఒక దినాన్ని నిత్య మహిమ కొరకు దేవుడు మార్చబోతున్నాడు అని ఆయన గుర్తించిన వాడై వారిని ప్రోత్సహించడానికి రాస్తున్నాడు. ఈ దినాన్ని కష్టాలు గుండి వెళ్తున్నారు, బాధలు గుండి వెళ్తున్నారు, చెప్పుకోలేని సమస్యలు గుండి వెళ్తున్నారు, ఏం చేయలేదు దిక్కుదోచకుండా భవిష్యత్తుకి వచ్చి కూర్చున్నారేమో. కొంతమంది ఆన్లైన్లో చూసుకుంటున్నారేమో. నా కష్టాలు ఎవరికి తెలుసు బ్రదర్, నా బాధ ఎవరికి తెలుసు బ్రదర్, నా కన్నీరు ఎవరికి తెలుసు బ్రదర్, నా ఇబ్బంది ఎవరికి తెలుసు బ్రదర్. భూమి మీద నీ కష్టాలు తెలిసిన వాళ్ళు, నీ బాధ తెలిసిన వాళ్ళు, నీ ఇబ్బందులు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, బైబిల్లో భక్తులకు వచ్చిన కష్టాలు మాత్రం మనకు రాలేదంటే తప్పు కాదేమో. యేసుక్రీస్తు ప్రభువు కాలములను సమయములను ఆధీనమందుంచుకొని తన చిత్తం యొక్క ఏర్పాటును అనుసరించి ఆయా సందర్భాలలో రకరకాలైన వ్యక్తులను తన పరిచర్య కొరకు ఆహ్వానించి లేదా ఏర్పరచుకుని ఆహ్వానించిన సంగతి బైబిల్ తేట తెల్లని చేస్తుంది. అలాంటి భక్తులలో కొత్త నిబంధనలో తార్సువాడైన సౌలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దేవుడు ఆయన్ను దర్శించి పౌలుగా మార్చి 35 సంవత్సరాలు మధ్యధరా సముద్ర ప్రాంతమంతా కలిగి తిరిగి ఆ సువార్త వ్యాపించినట్లుగా 14 పత్రికలు ఆయన చేతిలో నుండి జాలువారినట్లుగా అపరూపమైన ఏర్పాటు చేయబడిన సాధనం. అలాంటి సాధనాలు దేవుడికి ఎప్పుడో ఒకసారి అవసరమని తలంచడం అపోహ. దేవుడికి అలాంటి సాధనాలు ప్రతినిత్యం అవసరం. ఆయన సాధనము లేకుండా, పాత్ర లేకుండా పనిచేయడం దుర్లభం. ఆయన తాను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ద్వారా తన కార్యము చేయట ఆయన నైజం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, 22వ అధ్యాయం, 26వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభువు తార్సువాడైన సౌలును ఎలాగో దమస్ మార్గంలో రక్షించినాడో ఆయన చెప్పిన సాక్ష్యం గ్రంథస్థం చేయబడింది. నాకు తెలిసి బైబిల్లో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం ఒకే పుస్తకంలో 3 సార్లు గ్రంథస్థం చేయబట్ట జరగలేదు. బహుశా ఇదే మొదట అనుకుంటా, ఇదే ఆఖరు అనుకుంటా. ఆయన కంటే కొత్త నిబంధనలో సాక్ష్యం ఇంకెవరికి ఎక్కువ లేకపోవచ్చు. కానీ ఆయన సాక్ష్యం చదివినప్పుడు 5 నిమిషాల కంటే తక్కువే. 9వ అధ్యాయంలోనైనా, 22లోనైనా, 26లోనైనా భూమిని తలకిందులు చేసినవాడు, ఆయన నీడ పడితేనే ఆయన చేతి రుమాలు తీసుకొని కొంతమంది స్వస్థతను అందినవారు, పాము గడిచినా కూడా ఏం కాలేదు, చనిపోయిన వారు లేపబడ్డారు. 3వ ఆకాశానికి వెళ్ళిన కొత్త నిబంధనల భక్తులు ఒక్కడే, వచింపశక్యం కానీ మాటలు విన్నవాడు ఒక్కడే. అలాంటి వాడు 5 నిమిషాల్లో సాక్ష్యం ఎలాగ చెప్పాడు?
మనకేం లేకపోయినా టైం సరిపోదంట. మొదటి స్టేట్మెంటే, మీరు సాక్ష్యం చెప్పండి బ్రదర్ అంటే, నా సాక్ష్యం చెప్పడానికి టైం సరిపోదు అంటాం. నాకు కాదు, మామూలుగా ఎవరికైనా అనుకున్నప్పుడు. కానీ పౌలును పరిశుద్ధాత్మ దేవుడు అంత విశేషంగా వాడుకోవటానికి దేవుని ఆత్మ ద్వారా పరిపూర్ణంగా నడిపించబడ్డాడన్న సంగతి మనకు పరిచయం. ఈ 9వ అధ్యాయంలో దేవుడు ఆయన్ని ఎలాగ దర్శించినాడో వివరంగా ప్రస్తావించడానికి ఆరంభించినాడు. యేసు ప్రభువు ఒక మార్గంలో ఉంటున్న శిష్యులను, అంటే ఆ మార్గాన్ని వెంబడిస్తున్న వారిని పట్టి తీసుకుని వచ్చి హింసించటానికి అధికారుల యొద్ద పత్రం పొంది దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఇది రాత్రి జరిగింది కాదు, పగలు జరిగింది, బహుశా మధ్యాహ్నం జరిగిండొచ్చు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నా నేల హింసిస్తున్నావన్న స్వరము వినెను. స్వరము, ఇందాక పాట కూడా పాడాం, దాదాపు 500 సార్లు ఈ మాట బైబిల్లో రాశారు. వాయిస్, ఆయనకు స్వరం. సమూయేలు ఆయన స్వరం విన్నాడు, మోషే ఆయన స్వరం విన్నాడు, యాకోబు ఆయన స్వరం విన్నాడు, సౌలు ఆయన స్వరం విన్నాడు, పౌలు ఆయన స్వరం విన్నాడు, పేతురు ఆయన స్వరం విన్నాడు. 29వ కీర్తన అనుకుంటా, యెహోవా ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరము యొక్క ప్రభావము ఆ కీర్తనలో చాలా గంభీరంగా చెప్పబడిందన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. భక్సింగ్ గారికి ఈ మాట చాలా ఇష్టము, ఈ కీర్తన కూడా చాలా ఇష్టం. ఆయన ఒక పుస్తకం కూడా రాసినాడు, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరము. మానవ స్వరము కంటే దైవ స్వరము జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు ఈయన ఇలాంటి స్వరం వినలేదు. ఈయన్ని పేరుతో పెట్టి పిలిచడానికి కూడా వేరే వాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు కాదు. బైబిల్లో దేవుడు కొంతమందిని పేరు పెట్టి పిలిచినాడు, కనీసం 7 మందిని పిలిచింటాడు. పాత నిబంధనలో 4, కొత్త నిబంధనలో 3. పాత నిబంధనలో మొట్టమొదట అబ్రహాము పిలిచినాడు, యాకోబు అని పిలిచినాడు, మోషే అని పిలిచినాడు, సమూయేలు అని పిలిచినాడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మార్తా అని పిలిచినాడు, సీమోను అని పిలిచినాడు. ఇప్పుడు సౌలా అని పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఎంత పరిచయం ఉంటేనే పేరు పెడతాం. పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలవాలంటే బ్రదర్ అనో సిస్టర్ అనో అంటాం. ప్రభువుకి ఈయన పరిచయము, ఈయనకు ప్రభు పరిచయం లేదు. ఈ దినాల్లో చాలామంది యొక్క పరిస్థితి కూడా బహుశా అలాగే ఉంటుంది. దేవుడు వారికి తెలుసు, వారు దేవుడికి ఇంకా బాగా తెలుసు. కానీ వారు దేవుణ్ణి ఎరగకపోవడం తారసువాడైన సౌలు యొక్క అనుభవం లాంటి. నన్ను పేరుతో పిలిచేవాళ్ళు ఎవరు అని ఒక్కసారి అలాగే తిరిగి చూచినాడేమో. ఆయనతో చాలామంది పనివాళ్ళు ఉండొచ్చు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన ధనవంతుడు అని చరిత్ర చెప్తుంది. కనుక ఆ దినాల్లో 3 రకాలైన ప్రయాణం చేసేవాళ్ళు. పేదలైతే నడిచిపోవడం, కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే గాడిదల మీద ప్రయాణం చేయడం, ఇంకా హై క్లాస్ ఫ్యామిలీ అయితే గుర్రాల మీద ప్రయాణం చేయడం, రాజులు మంత్రులు అయితే రథాల మీద ప్రయాణం చేయడం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కందాకే రాణి దగ్గర పనిచేస్తున్న మంత్రి, ఆర్థిక మంత్రి కనుక ఆయన రథం మీద ప్రయాణం చేస్తున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఫరోను గురించి కూడా ఫరో రథములు అనే మాటలు మనం చూస్తాం. కనుక పౌలు చాలా ధనవంతుడు కనుక బహుశా గుర్రం మీద ప్రయాణం చేస్తుండొచ్చు. ప్రయాణం చేస్తుండేటప్పటికీ మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ఆకాశము నుండి అతని చుట్టూ ప్రకాశించింది అకస్మాత్తుగా. ఇక్కడ బైబిల్లో రాయబడింది, అతడు నేల మీద పడి. నేల మీద ఎట్లా పడ్డాడు? ముందుకు పడ్డాడా, వెనక పడ్డాడా, ఎడంవైపు పడ్డాడా, కుడివైపు పడ్డాడా, కూలబడ్డాడా? వెనక పడితే నడములు ఇరుగుతాయి, కుడివైపు పడితే చెయ్యి ఇరుగుతుంది, ఎడంవైపు పడితే ఎడమ చెయ్యి ఇరుగుతుంది, ముందుకు పడితే మూతిపళ్ళు ఇరుగుతాయి. ఎట్లా పడ్డాడు మరి? పళ్ళు ఇరగలేదు ఆయనకి, కాళ్ళు ఇరగలేదు ఆయనకి, చేతులు ఇరగలేదు ఆయనకి, శరీరంలో ఏ భాగము కనపడేది ఆయనకి ఒరగలేదు. గుర్రం మీద నుండి వెళ్ళేవాడు ఒక్కసారి ఆకాశంలోని వెలుగు చూసిన వెంటనే
బహుశా బోర్ల పడి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. సాధారణంగా మామూలుగా ఇప్పుడంటే అందరికి కార్లు వచ్చినాయి అనుకుంటా. కొంతకాలం క్రితము 2 వీలర్ స్కూటర్ మీద కానీ అట్లా వెళ్ళేవాళ్ళు. మెల్లగా వెళుతున్నా కూడా భార్య భర్తలు ఏదైనా చిన్న కుక్క, ఏదైనా జంతువు వస్తే, లేదా ఇసుకుంటే, కొద్దిగా చిన్న రాయి ఉంటే, అలాగే వారు పడిపోతే ఖచ్చితంగా వాళ్ళకి చెయ్యో కాలో ఇరిగిపోవడం అనేది మనం వింటూ ఉంటాం. మనకి ఏది విరగకూడదో అది విరుగుతుంది, ఏది విరగాలో అది విరగదు. తార్సువాడైన సౌలుకు ఏది విరగాలో అది విరిగింది, ఏది విరగకూడదో అది విరగలేదు. మన కాళ్ళు చేతులు ఇరుగుతాయి, నడుములు ఇరుగుతాయి, ముందు పడితే పళ్ళు ఇరుగుతాయి. ఆయనకి పళ్ళు ఇరగలేదు, కాళ్ళు ఇరగలేదు, చేతులు ఇరగలేదు. తర్వాత దేహంలో వెనపూస లాంటి లేదా వెనక భాగం విరగలేదు. ఆయనకి విరగాల్సింది ఏదో అదే విరిగింది, అదే హృదయం. హృదయం విరిగింది కనుక ఆయన ఇప్పుడు మాట్లాడడం ఆరంభించి, లార్డ్ హూ ఆర్ట్ దౌ, ప్రభువా నీవెవడవు. మామూలుగా మనకు చేతులు కాళ్ళు ఇరిగినప్పుడు ఏమంటాం? భార్య భర్తలు ఇద్దరు బండి మీద పోతూ ఉంటే పడ్డారనుకోండి, ప్రభువా అంటారా? వాట్ ఈస్ ద లాంగ్వేజ్, హ్యూమన్ లాంగ్వేజ్? వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడే మానవ భాష ఏంటి? అమ్మా. భార్య భర్తలు వెళ్తూ ఉంటే స్కూటర్ మీద నిండి పడితే భార్య ఏమంటుంది? అమ్మా అని అంటాను. ఇప్పుడు భర్త ఏమనాలా? ఏంటమ్మా, నేను కదా నేను తీసుకెళ్తున్నాను, పడిన వెంటనే మీ అమ్మ వచ్చి ఇప్పుడు నీకు సపరేలు చేస్తుంది ఏంటి అమ్మా అంటావు? అయ్యా నేను నన్ను పిలవాలా, లేదా నా పేరు పెట్టి పిలవాలా, నాకేమైనా సహాయం చేయమని నన్ను అడగాల, కానీ నువ్వు మీ అమ్మను పిలుస్తున్నావేంటి, మీ అమ్మ ఎప్పుడు వస్తుంది ఆయన భర్త అంటాడా? ఒకవేళ భర్తే పడ్డాడు అనుకో, ఏమంటాడు? భార్య అంటాడా? భర్త పడినా కూడా అదే అమ్మా అని. ఇప్పుడు భార్య అనొచ్చు కదా, ఏంటండి మీ అమ్మగారిని పిలుస్తున్నారు, ఎప్పుడు రావాలో, ఎప్పుడు సేవ చేయాలో, పక్కన ఉండేది నేనే కదా, నీ బాబోగులు చూసుకోవాల్సింది, చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా, తర్వాత నడములు ఇరిగినా, ఏమి ఇరిగినా నేనే చూసుకోవాలి కదా, అమ్మాని పిలుస్తున్నారేంటి, భార్య అని పిలవట్లేదా అని అనరు కదా. అంటే స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా, చదువు ఉన్నా, చదువు రాకపోయినా, మనిషి పడిపోయిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత మనిషి నోట్లో నుండి బయటకు వచ్చే భాష అమ్మా. శరీరంలోని అవయవాలు తగిలినప్పుడు ఆ వచ్చే భాష అమ్మా. ఉదయం బద్దలైనప్పుడు వచ్చే భాష అమ్మా కాదు, ప్రభువా. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ భాష వచ్చు? భౌతికమైన భాష వచ్చా, ఆత్మీయమైన భాష వచ్చా? మనకి భౌతికమైన శరీర భాగాలన్నీ విరిగినప్పుడు భౌతికమైన భాష వస్తుంది. అమ్మ 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 అమ్మ. హాస్పిటల్కి వెళ్ళండి, మూలుగుతున్నవారు అమ్మ 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 అని కేకలేస్తూ ఉంటారు. పౌలు యొక్క హృదయంతరంగంలో నుండి బయటికి లావవలే పిలుపుకి వచ్చిన భాష ఏంటంటే, లార్డ్ హూ ఆర్ట్ దౌ, ప్రభువా నీవెవడు. ఎవడని తెలియకుండానే ప్రభు అంటున్నావా? ఎవరో తెలిస్తేనే కదా నువ్వు ప్రభు అనాల్సింది. ఎవడని తెలియకుండానే ప్రభు అంటున్నావా? ఎవరని తెలియకపోయినా కూడా ప్రభు అనే మాట బహుశా ఆయనకు పరిచయం కనుక లార్డ్ హూ ఆర్ట్ దౌ. దిస్ ఈజ్ స్పిరిచువల్ లాంగ్వేజ్, ఆత్మీయమైన భాష. ఆ తర్వాత పౌలు కనీసం ఇది 5 సార్లు ఈ అపోస్తుల కార్యంలోనే వాడినట్లు మనం గమనిస్తుంటాం. గుండెలు బద్దలైన వారు, ప్రభుకు తన హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడిన వారు, వారి నోట్లో నుండి వచ్చే భాష ఏంటంటే ప్రభువా. మనం ముందుకెళ్ళక మనపు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఒక మార్గంలో దర్శించాలని కోరుతున్నాడు. తార్సువాడైన సౌలుకైతే దమస్కు మార్గంలో దేవుడు కనిపించినాడు, ఆయనతో మాట్లాడడం ఇష్టపడ్డాడు, ఆయన ఏం చేయవలసింది తెలియజేసినాడు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం అనే వాక్యంలో మనం చూస్తున్నాం, చోజన్ వెసల్. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి దాంట్లో తార్సువాడైన సౌలు ఒక్కడు. మీరు అనుమతిస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్న 5 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని కోరుతున్నాను. మొదటిది మత్తయి సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని. చోజన్ సర్వెంట్, ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాడో కింద వచనాలన్నీ గ్రంథస్థం చేయబడినట్లు వాక్యం మనం చూస్తాం. ఇది యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు మత్తయి ఇక్కడ తీసుకుని వచ్చి మనకు పరిచయం చేస్తున్నాడు.
ఇదిగో ఈయన నా సేవకుడు, నేను ఈయన్ని ఏర్పాటు చేసుకొంచుని. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి మానవ ఆడుగా దిగి వచ్చి బంధించబడిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి, చీకట్లో వెలుగు కలిగించడానికి, మడఛాయలో కూర్చున్న వారికి అరుణోదయ దర్శనం అనుగ్రహించడానికి ఆయన మానవుని దర్శించడానికి ఇష్టపడ్డాడు. అది దేవుడు యేసు ద్వారా కోరుకున్న సేవ, నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్న సేవకులు దేవుని వల్ల ఉన్నవారైతే ఎంత ధనిలు. మీరు చూడండి, కొన్నిసార్లు కొన్ని ఆఫీసుల్లో అధికారి కంటే సేవకుడికి ఎక్కువ పవర్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనుకోండి, అటెండర్ ఏం చెప్తే అదే పవర్ఫుల్ ఉంటుంది, క్లర్క్లు ఏం చెప్తే అదే పవర్ఫుల్ ఉంటుంది. అలాగే యూనివర్సిటీస్లో అనుకో, ల్యాబ్ అటెండర్లు ఏం చెప్తే అదే పవర్ఫుల్ ఉంటుంది. వాళ్ళు చిన్న ఉద్యోగస్తులే, కానీ వాళ్ళ పలుకు, వారి పని అంత శక్తి సామర్థ్యం కలిగిన వారినిగా చేస్తుంది. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చింది. బైబిల్లో ఆయన అన్నాడు, ఐ కేమ్ నాట్ టు బీ మినిస్టర్డ్ బట్ టు మినిస్టర్ అంటూ. నేను సేవ చేయించుకోవటానికి రాలేదు, కానీ సేవ చేయటానికి వచ్చినాను. ఆయన సేవ మానవ సేవకి చాలా అతీతమైనది. ఆయన భూమి మీద పాపము లేనివాడిగా జీవించినాడు, పాపం ఎరగనివాడిగా జీవించినాడు, పాపము చేయనివాడిగా జీవించినాడు. మనుషులందరి పాపాలను భరించడానికి, పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆయన ఆసీనుడై మహామహుని చెంత చేతులు చాపుతున్నాడు. ఆయన సేవ దేవుడు అంగీకరించినాడు. అందుకనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి. ఇయర్ హీ హిమ్. ఆ స్వరము మేఘములో నుండి వచ్చింది, అది ప్రజలు విన్నారు. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది, స్వరం వచ్చింది, ప్రజలు విన్నారు. ఇది నాన్న దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తే దేవుడై ఉండి ఆయన సేవకుడిగా పరిగణించబడుతూ వచ్చినాడు. మనం కూడా యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన పరిచారకులముగా, పనివారముగా, మత్తయి 21 ప్రకారం కూలివానరముగా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తెప్పైన కుమారుడు నోట్లో నుండి వచ్చిన మాట, నా తండ్రి ఇంట అనేక మంది కూలివానరకు అన్నం సమృద్ధిగా ఉంది. తన ఇంట్లో కూలివారు కనిపిస్తూ ఉన్నారు. కనుక ఆ తండ్రి ఇల్లే యేసు ప్రభు యొక్క సంఘం. మొదటిది చోజన్ సర్వెంట్, ఏర్పాటు చేయబడిన దాసుడు, పరిచారకుడు. రెండవది చూస్తామా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. జాన్ చాప్టర్ 15 వర్స్ 16. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. చోజన్ డిసైపుల్స్, ఏర్పరచుకోబడిన శిష్యులు. ఈ 12 మంది శిష్యులను యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారన్న సంగతి మనకు పరిచయము. 15వ అధ్యాయంలో యేసుప్రభు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోక మనుపు 13, 14, 15, 16, 17 అధ్యాయాల దాకా వారితో ఆయన వ్యక్తిగతంగా, అంటే శిష్యుల బృందంగా చేసిన పరిచర్య మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో శిష్యులకు చాలా సంగతులు నేర్పించినాడు. దాంట్లో ప్రాముఖ్యమైనది ఒకటేంటంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 15:5 ఈ షల్ డూ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ. మనమేమనుకుంటామంటే ఆయనకు వేరుగా ఏమైనా మనం చేస్తామో అని అనుకుంటాం. నో బిలీవర్ కెన్ ఎవర్ డూ ఎనీథింగ్ దట్ ఈజ్ ఆఫ్ గాడ్లీ అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి వెలపటుండి యేసుక్రీస్తు ప్రభుకు మహిమ తీసుకుని వచ్చే సంగతిని విశ్వాసి ఏనాడు ఎన్నడూ చేయలేడు. యేసు ప్రభులో ఉండి సమస్తాన్ని చేయొచ్చు. అందుకే పౌలు అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచు వాని యందు నేను
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. కనుక యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ముందుకు సాగిపోయే వ్యక్తి ఆయన ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరిగించగలడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయన శిష్యుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ చెప్పాడు. మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలం నిల్చుండటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నియమించితిని. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం వెళ్ళాలా, ఫలించాలా, ఆ ఫలం నిల్చుండేదిగా ఉండాలా. ఫలాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మారు మనసుకు తగిన ఫలాలను ఉన్నాయి, వెలుగు ఫలాలను ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఫలమని చెప్పబడుతూ వచ్చింది. ఈ ఫలాలన్నీ మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే యేసు ప్రభువునే జ్ఞాపకం చేస్తున్నాయి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు 2 రకాలైన పరిచర్య నేర్పించినాడు. అదే వారి ద్వారా చేయాలని కోరుతున్నాడు. పేతురుకు కూడా బహుశా అదే పరిచర్య నేర్పించినాడు, శిష్యులకు అదే పరిచర్య నేర్పించినాడు. మొదటి పరిచర్య ఏంటి? ఫాలో మీ, నన్ను వెంబడించుడి. యేసుప్రభు వారు శిష్యులను సముద్ర తీరం దగ్గర చూసిన వెంటనే అప్పుడు వాళ్ళు ఆయనకు శిష్యులు కాలేదు. వారితో చెప్పిన మాట ఏంటంటే ఫాలో మీ, నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలర్లుగా చేస్తానన్నారు. వారు ఆయన వెంబడించినారు. వారు మనుషులను పట్టి జాలర్లు మాత్రమే కాదు, భూమిని తలకిందులు చేసేవారు అయినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత శిష్యులకు ఇచ్చిన రెండవ పరిచర్య ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఫీడ్ మై షీప్, నా గొర్రెలు మేపండి, ఫీడ్ ద ల్యాంబ్, గొర్రె పిల్లలు మేపండి. కనుక 2 genuine works the Lord has instructed to the disciples is follow me and feed. A person who follows can only feed. A person who cannot follow can never feed. ఏ వ్యక్తి అయితే యేసును వెంబడిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే గొర్రెలు పోషించగలడు. కానీ ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువును వెంబడించలేడో ఆ వ్యక్తి గొర్రెలు పోషించలేడు. ఎందుకంటే యేసు ప్రభు వారు గొర్రెల మంచి కాపరి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు కనుక ఆయన ప్రాణం ద్వారా ఏ గొర్రెలు అయితే కొనబడ్డాయో ఆ గొర్రెలు పోషించడానికి ఆయన వెంబడించిన వ్యక్తి కావాలా. అందుకే మనకు తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు తను రాసిన 14 పత్రికల్లో ఎన్నిసార్లు అన్నాడు? ఫాలో మీ యాజ్ ఐ ఫాలో జీసస్ క్రైస్ట్. నేను యేసుని వెంబడించిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి. బహుశా మీకు చాలా సంగతులు తెలియదేమో, కనీసం 7 సార్లు చెప్పాడు ఈ మాట. మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మాత్రమే మనకు పరిచయం ఉంటుంది. కానీ మిగతా పత్రికలు అన్నింటిలో కలిసి there are 7 times at least he said follow me as I followed the Lord. నేను ప్రభువును వెంబడించినట్లుగా, యేసుని వెంబడించినట్లుగా మీరు నన్ను వెంబడించుడి. ఆయన ప్రభువును వెంబడించేది నేర్చుకున్నాడు కనుక 14 పత్రికలు ఆయన చేతిలో నుండి జాలవాటానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. విశేషమైన సంఘాలు ఆయన పరిచయం ద్వారా ఆవిర్భావంలోనికి తీసుకుని వచ్చాయన్న సంగతి మనకు పరిచయం. ఇది మన పరిచయం వృద్ధి పొందకపోవడానికి కారణం బహుశా ఇది ఉండొచ్చేమో. ఏది? ఆయన వెంబడించకపోవడం ఉండొచ్చేమో. ఆయన వెంబడించడం అనేది జరిగితే, ఆయన గొర్రెలు మనం మేపడం అనేది జరిగితే ఖచ్చితంగా సంఘం విస్తరించడం అనేది ఆరంభం అవుతుంది. ఎందుకంటే గొర్రెలు పెరిగితేనే కదా దొడ్డి పెరిగేది. గొర్రెలు పెరగకుండా దొడ్డి పెరగదు కదా. 12 మంది శిష్యుల్లో ఒకరు తప్పిపోయాడు. 11 మంది మనకు తెలుసు కదా భూమిని తలకిందులు చేసినారు. ఆయన కొరకు విశేషమైన సేవ చేస్తూ వచ్చినాడు. ఎవరైనా ఎన్నిక చేసుకోవాలంటే ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేసుకుంటారు? ఒకవేళ మీరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు వాళ్ళకి తల్లిదండ్రులు అనుకోండి, మీరు ఒక అమ్మాయినో అబ్బాయినో మీ ఇంటికి పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా తెచ్చుకోవాలంటే అలాంటి వాళ్ళని తెచ్చుకుంటారు. మా అక్కడ దగ్గర కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మా అబ్బాయికి పెళ్లి కావాలా, మంచి అమ్మాయిని చూడండి బ్రదర్. తల్లిదండ్రులు చెప్తుంటారు, బ్రదర్ మా అమ్మాయికి పెళ్లి కావాలా, మంచి అబ్బాయిని చూడండి బ్రదర్. అందరూ మంచోళ్ళు కావాలంటే చెడ్డోళ్ళు ఎక్కడ ఉన్నారు? చెడ్డోళ్ళు ఎక్కడున్నారు? అందరూ మంచోళ్ళే కావాలంటున్నారు. మరి అందరూ మంచోళ్ళే ఉండాలి కదా, ఇంక చెడ్డోళ్ళు ఎక్కడున్నారు? మంచోళ్ళు ఎక్కడున్నారు? అందరూ చెడ్డోళ్ళే ఉండేది. కానీ ఎవరు అలాగొచ్చి చెప్పరు, బ్రదర్ మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఒక చెడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి బ్రదర్ అన్నారు. అందరికి మంచోళ్ళు కావాలా అని అంటారు కదా. మన ఎన్నిక ఎలాగుంటుందంటే మంచోళ్ళు కావాలా, ఎప్పుడు అందంగా ఉండాలా, చక్కగా ఉండాలా, గుడ్ లుకింగ్, చాలా చక్కగా కనిపిస్తుండాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సేవలో ఉన్నా కూడా పర్వాలేదు బ్రదర్. మొదటి చెప్పరు ఏంటి రక్షణ పొందినాడా, బాప్తిసం తీసుకున్నాడా, ప్రభువుకు పరిచయంలో పాలు పొందుతున్నాడా అనేది మొదటి చెప్పరు. ఇక మీకు తెలుసు కదా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, ఇల్లు ఉందా, కారు ఉందా, మా కులమైన, మా ప్రాంతమైన, మా భాషని, ఇవన్నీ అయిపోయిన తర్వాత రక్షణ పొంది బాప్తిసం తీసుకోలేదు బ్రదర్ అని అంటే పర్వాలేదులే, ప్రభు కార్యం చేస్తాడు. అక్కడ మాత్రం ఫుల్ రాజీ పడతాం. అంటే మనం ఒక ఎన్నిక చేసుకోవటానికి వచ్చినప్పుడు మన చాయిస్ ఎలాగున్నా మనం రాజీ పడతాం. మన చాయిస్ అంతా మన దగ్గర ఉండటానికి కోరుతాం. కానీ దేవాతి దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్న చేసుకున్నవాడు. దేవా నువ్వు ఎవరిని ఎన్నిక చేసుకుంటావు? గాబ్రియల్నా, మిఖాయల్నా,
శ్రేష్టమైన ప్రధాన దూతలనా సామాన్యమైన దూతలనా ఎవరిని ఎన్నిక చేసుకుంటావు? ఇక చేపలు పడుతున్నారు గల్లే సముద్ర తీరాన్న, అలాంటి వాళ్ళు కావాలి. పోయి వాళ్ళు కావాలంటారేంటి? యెరూషలేములో ఎంతమంది లేరు? హేరోదులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, కైపా ఉన్నాడు, అన్నాలు ఉన్నాడు, పిలాతు ఉన్నాడు. వీరందరూ వద్దన్నో, వారందరూ అవసరం లేదు. చేపలు పట్టే జాలర్లు, సామాన్యమైన వారు, సామాన్యమైన పని చేస్తున్న వారు, నేను వారిని ఎన్నుకోవాలని కోరుతారు. వాళ్ళని తీసుకుని నువ్వేం చేస్తావు? వాళ్ళు అసలు చేపలు పట్టడానికి కూడా తరంగా ఉండట్లేదు. ఒకరోజు చేపలు దొరుకుతాయి, ఒకరోజు దొరకట్లేదు, ఒకరోజు లాభాలు వస్తుంది, ఇంకో రోజు లాభాలు రావట్లేదు, ఒకరోజు మేలు పొందితే ఒకరోజు మేలు పొందలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళే భారం అయిపోయారు. వారి కన్నీళ్లే సముద్రం వల్లే మారిపోతూ వచ్చినాయి. వాళ్ళని నువ్వు తీసుకొని ఏం చేస్తావు? దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. లోకానికైతే యోగ్యులైన వారు కావాలా, నాకైతే అయోగ్యులైన వారు కావాలా. లోకానికైతే శ్రేష్ఠులు కావాలా, నాకైతే సామాన్యులు కావాలా. లోకానికైతే జ్ఞానులు కావాలా, నాకైతే అజ్ఞానులు కావాలా. లోకానికైతే బలవంతులు కావాలా, నాకైతే బలహీనులు కావాలా. లోకానికైతే శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు కావాలా, నాకైతే శక్తి లేక శక్తి ఉడికిపోయిన వాళ్ళు కావాలా. లోకానికైతే అందమైన వాళ్ళు కావాలా, నాకైతే అందవిహీనులు కావాలా. లోకానికైతే పరాక్రమవంతులు కావాలా, నాకైతే బలహీనులైన వారికి కావాలి. అలాంటి వారి ద్వారా దేవుని శక్తి ఏంటో నేను రుజువు చేసి ప్రపంచాన్ని తలకిందలు చేయడానికి ఇష్టపడతా. మీరు ఊహించగలరా? 12 మందితో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో ఉన్న లోకాన్ని తలకిందులు చేశారు. ఇప్పుడు 1000 మంది ఉన్నాం, మనమే తలకిందులు అయిపోతున్నాం. భూమి సంగతి వదిలేయండి. ఏ సంఘంలో ఆ సంఘంలో తలకిందులు అయిపోతున్నారు. సేవకుడు, ఎల్డర్లు, సండే క్లాస్ పిల్లలు, యూత్ లీడర్లు తలకిందులు అయిపోతున్నారు. మాట్లాడటానికే వీల్లేదు. మనం మాట్లాడితే అయ్యో బ్రదర్ మా సంఘంలోనే చాలా సమస్యలు ఉన్నాయండి, వేరే దాని గురించి మేము మాట్లాడి చేసే అంత టైం కూడా లేదు, మాకు అంత శక్తి కూడా లేదు, అంత కృషించిపోయినాం అన్నట్టుగా ఉంటుంది. మరి భూమిని తలకిందులు చేసి జాలర్లను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. వారు రాసిన పత్రికలు చూసినప్పుడు, వారి త్యాగం చూసినప్పుడు, వారి తగ్గింపు చూసినాడు. పేతురు లాంటి వాళ్ళు అన్నాడంట, బైబిల్ చరిత్రకారులు అంటారు కదా, యేసుప్రభుని 3 సార్లు బొంకిన వ్యక్తి అపోస్తుల కార్యంలో లేచి నిలబడి నజరేయుడని ఈ యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును అని పలికిన తర్వాత వారి హృదయమందు పొడవబడి 3000 మంది రక్షణార్థమైన తీర్మానం చేసుకున్నారు. యెరూషలేములో ఆ దినాన్ని సంఘం ఏర్పాటు చేయబడింది. తిరిగి ఆయన అంతానికి కాలక్రమేణా చివరికి వచ్చేటప్పటికే బైబిల్ పండితులు అంటారు, పేతురును క్రీస్తు నామాన్ని బట్టి అసాక్షిగా చేసేటప్పుడు నిన్ను కూడా సిలువ వేస్తామంటే ఆ భక్తుడు అన్నాడంట, నా ప్రభువు వలె నేను సిలువ వేయబడ్డానికి యోగ్యుడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయబడ్డి. చరిత్ర ఏం చెప్తుందంటే, దిస్ ఈస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద హోల్ యూనివర్స్ హూ వాజ్ క్రూసిఫైడ్ అప్ సైడ్ డౌన్. ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఎంతోమంది సిలువేయబడ్డారు. దొంగలు, యేసు ప్రభుతో పాటు ఇద్దరు కుడివైపున దొంగ, ఎడం వైపున దొంగలు సిలువేయబడ్డారు కదా. సిలువేయబడ్డేది ఆది నాన్న శిక్షలో ఒక పరాకాష్ట భాగం అయితే వచ్చింది. అంటే వారి నేరాలను బట్టి వారు సిలువేయబడుతూ వచ్చినారు. యేసు ప్రభు అయితే నేరము చేయని వాడు, పాపాలమైన మన కొరకు ఆయన సిలువేయబడటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు పేతురు అంత వచ్చినాడు. పేతురు అన్నాడంట, నా ప్రభు వల్లే నేను సిలువేయబడటానికి యోగ్యుడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి. గజ దొంగలు కూడా అలాగ అనలేదే, బరబ్బ లాంటి వాళ్ళు కూడా అలాగ అనలేదే, కుడివైపునున్న దొంగ అలాగ అనలేదే, ఎడంవైపునున్న దొంగ అనలేదే. భూమిని తలకిందులు చేసిన వాడు ఒక్క వాక్యం ద్వారా లేదా ఒక్క వర్తమానం ద్వారా 3000 మంది రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకొని వచ్చిన వాడు సంఖ్యల చెరసాల్లో బంధించగా చెరసాల తలుపులని తుత్తునీలుగా చేయబడి దేవుని దూత ద్వారా చెరసాల్లో నుండి బయటకు వచ్చిన వాడు ప్రార్థన చేసుకుందామని ఒక ఇంటి పైనెత్తితే ఆకాశం తెరవబడే పాత్ర కిందికి దిగొచ్చింది. డోర్కా లాంటి సిస్టర్ బాగలేకుండా చనిపోతే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆమెను బాగు చేసిన వాడు ఇలాంటి గొప్ప భక్తుడు, 2 పత్రికలు రాసిన వాడు అంటాడు, నేను నా ప్రభువు వల్లే సిలువ వేయబడటానికి యోగ్యుడిని కాదు, నన్ను తల క్రిందలుగా సిలువ వేయండి. వాట్ ఏ కాన్సక్రేషన్, ఎంత ప్రతిష్ఠ ఇది. రోజులు గడిచే కొలది, వారాలు, నెలలు, మాసాలు, సంవత్సరాలు గడిచే కొలది మన ప్రతిష్ఠ సంగతి ఏంటి? చోజన్ డిసైపుల్స్, ఏర్పాటు చేసుకున్న శిష్యులు. 3వది చూస్తామా? ఇందాక మనం చదివాం కదా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం ఆఖరి వరుస, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. తెలుగులో 2 కింద రాశారు, పాత్ర అయి ఉన్నాడు. ఎ చోజన్ వెసల్, దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్రను దేవుడు తన కొరకే విశేషంగా వాడుకుంటూ వచ్చినాడు. మీరు గమనించినారో లేదో,
ఈ అధ్యాయంలో లేచి లేచిన మాట పలుమార్లు కనిపిస్తుంది. 9వ అధ్యాయం 6వ వచనం, అపోస్తుల కార్యాలు 9:6, లేచి పట్టణంలోనికి వెళ్ళము. 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి. 11వ వచనం, అందుకు ప్రభువు నువ్వు లేచి. 18వ వచనం, అప్పుడు అతని కన్నుల నుండి పొలం వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి. పడిపోయినాడు పడిపోయింది ఒకసారి, లేచింది ఎన్నిసార్లు. హృదయం బద్దలైనప్పుడు లేచిన దానికి స్పందిస్తారు. అందుకని పట్టణంలోనికి వెళ్ళమంటే వెళ్ళాడు, కన్నులు తెరవమంటే తెరిచినాడు, యూదా ఇంటి ఉండమంటే ఉండటానికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేయడం ఆరంభించినాడు, లేచి బాప్తిసం పొందినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనము లేస్తాడు అంటే అర్థం ఏంటి? సోమరిగా ఉండడు, ఎప్పుడు అనవసరమైన విశ్రాంతిలో ఉండడు, భారంగా ఉండడు. లేచి తనకు తానే పరాన్న జీవలే కాకుండా ప్రయాసపడే వ్యక్తిగా ఉంటాడు. దేవుడు ఆయన వాడుకోవటానికి సంకల్పించినాడు. ఆయన వాడుకున్న విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఆయనకి ఎంత విశేషమైన కృప ఇచ్చినాడంటే ఎవరికైనా ఆయన వాక్యం చెప్పగలడు. మనకు చాలాసార్లు ఎవరికైనా వాక్యం చెప్పాలంటే కష్టం కదా. ఇప్పుడు కొన్నిసార్లు చిన్నపిల్లలకే వాక్యం చెప్పే స్పెషలిస్టులు ఉంటారు, యవనస్తులకే వాక్యం చెప్పే స్పెషలిస్టులు ఉంటారు, తర్వాత పెద్దవాళ్ళకే వాక్యం చెప్పే స్పెషలిస్టులు, ఫ్యామిలీస్ వాక్యం చెప్పే స్పెషలిస్టులు, ఇలాగ రకరకాలుగా ఉంటారు. దాసులకే చెప్పేవాళ్ళు, ఉద్యోగస్తులకే చెప్పేవాళ్ళు, రాజులకే చెప్పేవాళ్ళు. ఈయన రోమా చెరసాలలో ఉన్న ఖైదీలు మొదలుకొని సింహాసనం మీద ఉన్న అగ్రిపరాజు దాకా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆడియన్స్ ఎవరినన్నా పిలుచుకురా. ఖైదీలకు తగినట్లు వాక్యం చెప్తాడు. ప్రార్థన జరగననుకొని కొంతమంది స్త్రీలు నదీ తీరం దగ్గరకు వస్తే స్త్రీలకు కూడా వాక్యం చెప్తాడు. ఆ తర్వాత అగ్రిపరాజు లాంటి వాడికి వాక్యం చెప్తాడు, యాజకులకు వాక్యం చెప్తాడు, గొప్ప గొప్ప వారికి వాక్యం చెప్తాడు. కొంతమంది గ్రీకు దేశస్తులు ఆయనతో తర్కించుకుందామని వచ్చినారు. సమాజ మధ్యలో కూర్చుండి అపాలజెటిక్స్ అనేది ఇలాగే వచ్చింది, పౌలు వల్లే వచ్చింది. వారితో ఆయన తర్కించుచు, బోధించుచు, వివరముగా వారికి తెలియచేయచ్చు, ఒప్పించుచు వచ్చెను. ఆయన అపాలజెటిక్స్ చెప్పగలడు, సువార్త చెప్పగలడు, నా సామాన్యమైన వారికి చెప్పగలడు, పామర్లకు చెప్పగలడు. దేవుడు అంత విశేషంగా వాడుకుంటూ వచ్చినాడు. అందుకనే కదా అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, అగ్రిపరాజో, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనము నాకు నేను అవిధేయుడను కాదు. ఎక్కడ కలిగింది దర్శనము? దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆకాశం నుండి వెలుగు ప్రకాశించింది. అకస్మాత్తుగా బోర్లబడ్డాను. నా శరీరంలో ఏ భాగము విరగాలో అది విరిగింది, ఏది విరగకూడదో అది విరగలేదు. అప్పుడు నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరం నన్ను బలవంతం పెట్టింది, ఆ స్వరం నన్ను నడిపిస్తుంది, ఆ స్వరమే నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది. ఆ స్వరము కొరికే నా ప్రాణాన్ని పణంగా పెట్టేట కొరికే రోమా చెరసాలలో నీరో చక్రవర్తి ద్వారా శిరచ్ఛేదనం చేయబడ్డానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అందుకన్నాడు కదా, నేను పాడార్పణముగా పోయటానికి సిద్ధంగా ఉన్నాను. నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకు మాత్రమే కాక ఆయన రాకడి కొరకు అపేక్షించే వారి కొరకు నీతి కిరీటం ఉంచబడినది. స్టెఫెను చనిపోయేటప్పుడు రాళ్లతో సాగుగొట్టేటప్పుడు ఆయన వస్త్రాలు తీసి పక్కన పెడితే అక్కడ కూర్చున్నోడు తార్సువాడైన సౌలు రక్షణ పొందక మునుపు ఒక్కసారిగా 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. వాట్ ఎ మెటమార్ఫోసిస్ గాడ్ బ్రింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మానవుని జీవితంలో ఒక సాక్షి జరిగిపోతూ ఉంటే అక్కడ సాక్షి చెప్పడానికి కూర్చున్నవాడు దేవుడు ఆయన్నే గొప్ప విశేషమైన సాక్షిగా వాడుకుంటూ వచ్చినాడు. దేవుడికి ఇది సాధ్యం. దేవుడు ఇలాగ మనుషుల జీవితాల్లో చేయగలడు. ఇప్పటిదాకా 3 విషయాలు మనం చూసిన. మొదటిది చోజన్ సర్వెంట్, ఏర్పాటు చేసుకున్న సేవకుడు. రెండవది చోజన్ డిసైపుల్స్, ఏర్పాటు చేసుకున్న శిష్యులు. మూడవది చోజన్ వెజల్, ఏర్పాటు చేయబడిన పాత్ర. 4-5 చూసి ముగిస్తామా? ఇప్పుడు చూడండి, ఈ టీం ఇచ్చినారు కదా, 35 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు, 14 పత్రికలు రాశాడు. ఇంత గొప్ప ఘనమైన ఆత్మీయమైన విశ్వాసం గురించి లేదా క్రైస్తవ మహాబలుని గురించి గంటలు ఏం వాక్యం చెప్తాం? జీవితాంతం చెప్పిన వారి ప్రభు కొరకు చేసింది తీరదు కదా. అలాగని సమయ అద్దుబాటును బట్టి అలాగే చెప్పలేం కదా. అందుకనే 4వ దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక మనకి పరిచయమైన వాక్య భాగం, మొదటి పత్రిక అనుకుంటా, 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2 verse 9.
1 Peter chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏర్పరచబడిన వంశము, చోజన్ జనరేషన్. ఒక్కొక్క వ్యక్తులతో ఇప్పుడు ప్రభు ఎక్కడి దాకా వచ్చినాడు అంటే గుంపు దాకా వచ్చినాడు. నేషన్, జనరేషన్. నేషన్ మాత్రమే కాకుండా ఆ నేషన్ జనరేట్ అయిందిగా, ఏర్పరచబడిన వంశముగా చేశాడు. మనకు తెలుసు కదా, పేతురు పత్రికలు చెదిరిన భక్త కోటిని ఉద్దేశించి రాశాడు. ఆ దినాల్లో తీవ్రమైన శ్రమలు కలిగినాయి. ఆ శ్రమల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని కొన్నిసార్లు బైబిల్ పండితులు కూడా వ్యాఖ్యానిస్తుంటారు. ఎందుకంటే ఆ శ్రమల యొక్క విషాదకరమైన సంఘటన మానవుని యొక్క హృదయాన్ని తొలిచి వేస్తుంది. యేసుప్రభుని నమ్ముకున్నాడు అని తెలిస్తే చాలు, దొరికిన వ్యక్తులు వారి కుటుంబాల భార్య భర్త 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఈ దినాల్లో మాదిరి we 2 hours 2 అని, we 2 hours 1 అని, we 2 hours none అని, ఏదైనా పర్వాలేదు. we 2 hours 2 అయినా, we 2 hours 1 అయినా, we 2 hours none అయినా, we 2 only అన్నా వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు భర్తను ఒక దగ్గర శంకరపల్లి, భార్యని ఇంక కూకటిపల్లి దగ్గర, కూతుర్ని అబిడ్స్ దగ్గర, కొడుకుని ఇంకెక్కడ ఏదో ఒక స్థలం ఏదో ఒకటి చెప్పండి, ఎల్బీ నగర్ అంట. సరే, అక్కడ పెట్టేసి ఈ రాత్రిపూట ఏం చేస్తారంటే దీపస్తంభాలు, వీధి దీపాలు ఉంటాయి కదా, ఒక దీపస్తంభం దగ్గర ఇక్కడ ఒకళ్ళని పెట్టింటారు, భర్తను పెట్టింటారు, ఎక్కడో భార్యను పెట్టింటారు. వేరే వాళ్ళ కుటుంబంలో ఒక భర్తని ఇక్కడ తెస్తారు, భార్యని ఇంకో స్తంభానికి కట్టే, అలాగే ఒక్కొక్కళ్ళు స్తంభానికి కట్టేసి ఉదయం నుండి సాయంకాలం దాకా, సాయంకాలం అయిపోయిన తర్వాత రాత్రి చీకటి పడిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కట్టేసిన వ్యక్తిని తల కిందుగా చేసి కాళ్ళు పైకి చేసి కట్టేస్తారు. భర్త ఎక్కడున్నాడో భార్యకు తెలియదు, భార్య ఎక్కడుందో భర్తకు తెలియదు, కూతురు ఎక్కడుందో తల్లిదండ్రులకు తెలియదు, కొడుకు ఎక్కడున్నాడో తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలు ఎక్కడున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఎక్కడున్నారో పిల్లలకు తెలియదు. అలాగూ తల కిందకి చేసి కాళ్ళకు పైకెత్తేసిన తర్వాత నీరో చక్రవర్తి దినాల్లో ఆయన రాత్రి అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ మంట పెడతా వచ్చారంటే వీరికి ఫైర్, అగ్ని రాస్తా వచ్చేవాడంట. కాలుతో ఉంటే శవం వాసన వస్తుంది కదా, ఆ వాసన రాకుండా దానికి సెంటు లాంటిది వేసేవాళ్ళంట. రాత్రంతా శవము కాలడమే ఆ వీధికి ఆ రోజు వీధి దీపము. అందుకే పేతురు తన పత్రికలో రాస్తుంట, అగ్ని వంటి మహాశ్రమల గుండా మీ విశ్వాసం వెళుతున్నప్పుడు అమూల్యమైనది, ప్రశస్తమైనది అగ్నిలో నిలువబడాలని. దట్స్ వాట్ ఇట్ మీన్స్. అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఊహించండి, అలాంటి శ్రమలు ఏ మనుషుడు భరిస్తాడు? ఎవరు భరించడానికి వీలవుతుంది? అలాంటి శ్రమలు గుండా వాళ్ళు వెళుతున్నారు కనుక వారికి ఏం రాస్తున్నాడంటే, మీరు ఒక సామాన్యమైన వ్యక్తులు కాదు. అయ్యో మేము యేసుని నమ్ముకొని పొరపాటు చేసామేమో, యేసు ప్రభుని వెంబడించి తప్పు చేస్తున్నామేమో, యేసుని ఏదో తేలికప్పుడు వాళ్ళు చెప్తే నమ్ముకున్నామేమో అని మీరు అనుకోవద్దండి. ఈఆర్ ఏ చోజన్ జనరేషన్. మీరు ఏర్పాటు చేయబడిన వంశము, రాజులైన యాజక సమూహము, క్షయమైన వారితో మీరు ఏర్పాటు చేయబడలేదు. వెండి బంగారం కాదు, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. మీ కొరకు సిద్ధపరచబడిన ఒక మహిమ ఉన్నది. క్షణకాలం ఉండే ఈ కష్టము, ఈ బాధ, ఈ వేదన, ఈ కృంగుదల, ఇవన్నీ ఒక దినాన్ని నిత్య మహిమ కొరకు దేవుడు మార్చబోతున్నాడు అని ఆయన గుర్తించిన వాడై వారిని ప్రోత్సహించడానికి రాస్తున్నాడు. ఈ దినాన్ని కష్టాలు గుండి వెళ్తున్నారు, ఆ బాధలు గుండి వెళ్తున్నారు, చెప్పుకోలేని సమస్యలు గుండి వెళ్తున్నారు, ఏం చేయలేదు దిక్కుదోచకుండా భవిష్యత్తుకి వచ్చి కూర్చున్నారేమో. కొంతమంది ఆన్లైన్లో చూసుకుంటున్నారేమో. నా కష్టాలు ఎవరికి తెలుసు బ్రదర్, నా బాధ ఎవరికి తెలుసు బ్రదర్, నా కన్నీరు ఎవరికి తెలుసు బ్రదర్, నా ఇబ్బంది ఎవరికి తెలుసు బ్రదర్. భూమి మీద నీ కష్టాలు తెలిసిన వాళ్ళు, నీ బాధ తెలిసిన వాళ్ళు, నీ ఇబ్బందులు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, బైబిల్లో భక్తులకు వచ్చిన కష్టాలు మాత్రం మనకు రాలేదంటే తప్పు కాదేమో. అందుకే 12వ అధ్యాయం ఎబ్రీ పత్రికలు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించిందని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి మనం తప్పించబడి విశ్వాసం నా కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు గురి యొద్దకి పరిగెత్తుచున్నాం. మనకున్న కష్టాలు మనకి చాలాసార్లు ఏమనిపిస్తాయి అంటే చాలా పెద్ద కష్టాలు బదారంట. వేరే వాళ్ళ కష్టాలు మనకి ఎలా కనిపిస్తాయి అంటే థర్మకోల్ మాదిరిగా కనిపిస్తాయి. మన కష్టాలు మనకి ఎలా కనిపిస్తాయి అంటే సీసం మాదిరిగా కనిపిస్తాయి. అందుకనే వాళ్ళ కష్టాలు వచ్చినాయంట అని అంటే ఏముందిలేండి, ఆ కష్టాలు ఏముంది. మన కష్టాలు చిన్న వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, చిన్నది వచ్చినా అబ్బో ఎవరికి రాకూడదు బ్రదర్ ఇది అని అంటాం. ఎందుకంటే మనకి ఎక్కువ, వేరే వాళ్ళతో మనకు తక్కువ. మనందరి కష్టాల కంటే మన పాపములను భరించిన లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పొందిన ఆ శ్రమలు
మనుషుల శ్రమలన్నీ ఒక దగ్గరికి సమకూర్చిన ఆ శిలువ శ్రమలతో విషమంతా కూడా తోగలేవు. ఆయన పాపం లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, మనందరి కొరకై పాపముగా శిలువలో చేయబట్టడానికి ఇష్టపడ్డాడు. ఇప్పటిదాకా మనం 4 విషయాలు చూసినాం. చోజన్ సర్వెంట్, ఏర్పాటు చేయబడిన దాసుడు. రెండవది చోజన్ డిసైపుల్స్, ఏర్పాటు చేయబడిన శిష్యులు. మూడవది చోజన్ వెసల్, ఏర్పరచబడిన సాధనము. నాలుగవది చోజన్ జనరేషన్, ఏర్పాటు చేయబడిన లేదా ఏర్పరచబడిన వంశము. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని అందరూ ఏర్పాటు చేసుకోవాలని దేవుడు అభీష్టమై భూమి పునాదులు వేయబడక మునిపే, హైదరాబాద్ లేనప్పుడే, తెలంగాణ లేనప్పుడే, భారతదేశం లేనప్పుడే, ఆసియా ఖండం లేనప్పుడే, భూమి రవ్వంతయు కలగజేయక మునిపే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనందరి పాపముల కొరకై ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి దేవుని గొర్రె పిల్లగా దిగి రావాలని సంకల్పించినారు. పాపం లేని ఆ లోక రక్షకుడు, లోకనాథుడు, అనాథులైన మన కొరకై, ఆధారమైన వాడు, ఆధారం లేని మన కొరకై మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. కొంతమందికి ఇలాగ యేసు ప్రభుని గురించి సువార్త చెప్తుంటే వాళ్ళు అంటారు, దేవుడు మానవుడు కావడం ఏంటి, అసలు నాకేమీ ఇది అర్థం కావట్లేదు, నాకు అర్థమైతే నేను నమ్ముతా అంటారు. అర్థమైతే ఎలాగ నమ్ముతావు? నువ్వు చాలా సంగతులు నమ్మేవి నీకేం అర్థం కావు. ఒక మనిషి 5 అడుగుల 6 అడుగుల మనిషి, నీ పక్కనున్న మనిషి నీకు జీవితాంతంలో అర్థం కాకపోతే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి తానే అద్వితీయ సత్య దేవుడు అయింది, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సియోను రాజు, మహిమగల రాజు, ఎవడను సమీపింపరాని అద్వితీయ తేజస్సులో మార్పు లేని దేవుడు పాపాత్ముడైన మానవుని యొక్క మెదడుకు అర్థము కాగలడా? ఇప్పుడు అదే వాస్తవమైనప్పుడు ఆయన అర్థమైతే నాకు, ఆయన సంగతులు తెలిస్తే నాకు ఇప్పుడు ఏమవుతుంది మరి? ఈజ్ స్కేలబుల్, ఈజ్ మెజరబుల్, ఈజ్ ఫ్యాథమబుల్. ఆయన నేను కొలవచ్చు, ఆయన నేను అర్థం చేసుకోవచ్చు. ఆయన నేను ఇంత పొడవు ఉన్నాడు, ఇంత వెడల్పున్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత ఉన్నాడని తెలియటానికి అవకాశం ఉంది. అలాగే తెలియదు. ఎందుకంటే రోమపత్రికల అపోస్తలుడైన పౌలు రాశాడు, ఆయన అగమ్య గోచరుడు, ఈజ్ అన్సర్చబుల్. దేవుడు మనిషి ఊహకు జ్ఞానమునకు మించినవాడు. కొంతమంది చెప్తారు కదా, మేము దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చినామని. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా వస్తారా? బహుశా వాళ్ళు తెలియకుండా అలాగా వ్యవహారికంగా మాట్లాడడం అలవాటేమో. చూడండి, మన పక్కన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకుంటాం, ఎంతో దూరం మనం ప్రయాణం చేస్తాం. బహుశా మీరు ఇక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే కొన్ని డబ్బులు కావాలా, భాష కూడా రావాలా, ధైర్యం కూడా ఉండాలా. ఢిల్లీ నుండి అమెరికాకి వెళ్ళాలంటే ఇంకా డబ్బులు ఉండాలా, ఇంకా భాష రావాలా, ఇంకా అక్కడ సహాయం చేసేవాళ్ళు ఉండాలా. అమెరికా నుండి చంద్రమండలానికి వెళ్ళాలంటే ఇక్కడి నుండి ఢిల్లీకి తీసుకుని డబ్బులు సరిపోతాయా? ఈ తెలివి సరిపోతుందా? ఈ డ్రెస్ సరిపోతుందా? ఈ భోజనం సరిపోతుందా? ఈ సూట్ కేసు సరిపోతుందా? ఈ వస్త్రాలు సరిపోతాయా? ఈ బూట్లు సరిపోతాయా? ఈ మొబైల్ ఫోన్ సరిపోతుందా? సరిపోదు. భూమి మీద ఉన్న మానవుడు సౌర కుటుంబంలో ఒక చిన్న చంద్రమండలానికి వెళ్ళటానికే ఇక్కడి నుండి ఎంతో ప్రయాసపడితే 1960లో అమెరికా వాళ్ళు మొట్టమొదటిసారి 60-61 వెళితే ఇంకా మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దానికి చంద్రయాన్ అని పేరు పెట్టాం, చంద్ర మిషన్ అని పేరు పెట్టాం, రకరకాల పేరు పెడుతూనే ఉన్నాం. మనకు కనబడే ఆ చంద్రుని దగ్గరికే ఈ మనుషుడు ఇక్కడి నుండి ప్రయాణం చేయడానికి 2000 సంవత్సరాలు ఈ కొత్త నిబంధన దినాల్లోనే అవుతుంటే, కనబడన దృశ్యుడు, నిత్యుడు, సదాకాలం ఉండేవాడు, సింహాసనం మీద ఆసీనుడైన వాడు, ఆయన శిరస్సు సూర్యకాంత తేజస్సు వలె మిక్కిలి ప్రకాశించేవాడు, ఆయన పాదములు అపరంజి వలె మెరుగుచున్నాయి, ఆయన స్వరం విస్తార జల ప్రవాహం వలె బయటికి వెదజల్లుతున్న ఆ దేవుడి దగ్గరికి పాపాత్ముడైన మానవుడు వెళ్ళడం ఏంటి, రావడం ఏంటి? అందుకే దేవుడు మానవుడిగా మానవుని దగ్గరికి దిగి వచ్చాడు. జక్కయ్య దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. దయ్యం పట్టిన యవనస్తుని దగ్గరికి దేవుడు దిగి వచ్చినాడు. సమరయ స్త్రీ దగ్గరికి దేవుడే దిగి వచ్చినాడు. పాపాత్ములైన గుడ్డివాని దగ్గరికి దేవుడే దిగి వచ్చినాడు. ఎరుకో మార్గాన భర్తమయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువే దిగి వచ్చినాడు. దేవుడు మానవుని అంత ప్రేమిస్తున్నాడు కనుక మానవుని దగ్గరికి ఆయనే దిగి వచ్చినాడు. మానవాకారాన్ని వచ్చినాడు. మానవాకారాన్ని రాకపోతే మనుషుడు ఆయన్ని గుర్తించడం వీలు కాదు. అదొక ఊరు. ఆ ఊరిలో తండ్రి కుమారులు ఉన్నారు. కొడుకు బీటెక్ చేస్తున్నాడు. ఎందుకు బీటెక్ అని చెప్తున్నానంటే చాలామంది బీటెక్కే కదా ఉండేది. సెలవులు ఇలాగ వీకెండ్ వచ్చింది, ఇంట్లో ఉన్నాడు. తనతో అన్నాడు, మన ఇంట్లో చాలా ఎలకలు ఉన్నాయి నాన్న, కనుక ఎలకలన్నీ పోవటానికి ఎలకల మందు తీసుకొని వస్తా అన్నాడు.
మీ ఊర్లో సంత అనుకుంటే ఇక్కడ కనిపించింది ఇందాక. అది ఎలకల మంది తీసుకొని వస్తానంటే వెళ్ళి తీసుకొని రారా అన్నాడు. వాడు వెళ్ళి ఎలకల మంది తీసుకొని వచ్చినాడు. ఎలకలు పడతాయని సరదా కదా, ఈ వయసులోన బీటెక్ వయసు అంటే ఏం జరుగుతుందో చూడాలని యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందుకే రాత్రిపూట ఏం చేశాడంటే ఎలకలు ఏ రంధ్రాల దగ్గర జరుగుతాయో అక్కడ ఎలకల మందు పెట్టినాడు అన్నంలో. మీకు తెలుసు అనుకుంటే ఎలకలు మనకంటే తెలివైనవి. అందుకని ఏదైనా మన మీద ప్రయోగించే ఔషధము మొదట ఎలకల మీదే ప్రయోగిస్తారు. కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా దానికే వేసారు మొదట. అన్ని ఎలకలకే వాడతారు. ఎలకలకు వాడిన తర్వాత అప్పుడు సక్సెస్ అయితే అప్పుడు మనుషుల మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎక్కడ రంధ్రాలు ఉండి ఎలకలు తిరుగుతున్నాయో అక్కడంతా ఎలకల మందు పెట్టాడు. విచిత్రం ఏంటంటే ఎలక ఒక్కడి కూడా రాలేదు, ఎందుకంటే అవి చాలా తెలివైనవి. మందు పెట్టినోన్ని చూడకపోయినా మందును చూసినాయి. ఇప్పుడేం జరిగిందంటే ఎలకలు రాకపోగా మనోడు రాత్రిపూట నిద్రపోకుండా ఎగ్జైట్మెంట్లో చూసి పరీక్ష అప్పుడు అంత కష్టపడ్డు, కానీ ఎలకల మందుకు అంత కష్టపడుతున్నాడు. అందుకే వస్తుంది ఎలక చూస్తాం అని అనుకుంటా ఉన్నాడు. ఎలకలు రాకపోగా నల్లజీవులు అన్నీ వరుసగా వస్తున్నాయి. వచ్చేసి ఎలకల మంద దగ్గరకు వస్తున్నాయి, తాకుతున్నాయి, చచ్చిపోతున్నాయి. బాధ వేసింది. అరే ఎలకలు చావాలని నేను పెడితే ఈ చీమలు ఎవడికి హాని చేయని, ఈ చీమలు వస్తున్నాయి, తాకుతున్నాయి చనిపోతున్నాయని కేకలేస్తున్నాయి. డాడీ నాన్న అని కేకలేస్తున్నాయి. వాళ్ళ నాన్న లోపల ఉన్నోడు వచ్చినా ఏమైందిరా, అసలు ఎలకలు చావాలని నేను ఎలకల మంది సంతలో నుండి తీసుకొని వచ్చి ఆ రంధ్రాల దగ్గర పెడితే ఎలక చావట్లేదు, ఒక్కటి కూడా రావట్లేదు. పైపెచ్చి చీమలు వచ్చేస్తున్నాయి, తాకేస్తున్నాయి, చనిపోతున్నాయి. అసలు ఈ చీమలు ఎవడికి హాని చేయనివి, యూజ్ చనిపోవడం నేను చూడలేకపోతున్నాను. అంటే మరి ఏదో ఒకటి చేయరంటే ఏం చేస్తావు? ఇలా బాటిల్ నీళ్లు తీసుకున్నాడు, చీమలు వచ్చే మార్గం అంతా నీళ్లు చల్లాడు. అవి చాలా తెలివైనవి కదా, కింద వచ్చేది గోడ మీద నుండి దూకేసి వస్తున్నాయి, ఎందుకంటే సావటానికి అంత తేలిక. ఎన్నెన్నో మార్గాలు దొడిపేసిన, అన్ని మార్గాలు అవతల నుండి ఇటు వస్తున్నాయి. వచ్చిన చీమలన్నీ చచ్చిపోయినాయి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మధ్యరాత్రి అయింది. నాన్న చీమలు చచ్చిపోతున్నాయి, నేను భరించలేను, కానీ మందులు తీయను, ఎందుకంటే ఎలకలు చావాల్సిందే. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, చీమలు చనిపోకుండా ఉండాలంటే ఒకే మార్గం రా. ఏంటి నాన్న ఆ మార్గం చెప్పు. నువ్వు కూడా చీమల దగ్గరికి వెళ్ళి ఇటు రావద్దు, విషయం ఉంది, తాకితే చచ్చిపోతారని చెప్తే నా చీమలు రావడం మానుకుంటాయి. అంతదాకా మానుకో. మనం కూడా పాపం వైపు అలాగే వరుసలుగా వెళుతూ పాపాన్ని చేస్తూ, త్రాగుతూ, తినుతూ, అలాగే జీవిస్తూ, అలాగే పాపంలో చనిపోతూ పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు మానవాకారాన్ని ఈ భూమి దిగి రావటానికి సంకల్పించినాడు. దేవుడిగా వస్తే గుర్తించలేము, దేవుడు దేవదూతగా వస్తే మనం గుర్తించలేము. అందుకే బైబిల్లో రాయబడింది, దైవభక్తుని కూర్చున్న మర్మం గొప్పది, ఆయన శరీరుడిగా ప్రత్యక్షమాయను. గలతీ 4:4 చెప్పబడింది, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, మానవాకారాన్ని మన కొరకు ఈ భూమి దిగి వచ్చినాడు. ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? కింద నుండి పైకి పోవటానికి ఇష్టపడతాం, కానీ పై నుండి కింద రావటానికి ఇష్టపడతామా? ఒకే ఒక్కడు ఇష్టపడ్డాడు. మనమంతా భూమి మీద ఎందుకు పుట్టాం, ఎందుకు జీవిస్తున్నా? ఒకటే కారణం, బతకాలనే ఆశ. వీఆర్ ఆల్ born to live, but there is only one in the whole history who was born to die. మానవ చరిత్రలో మనమంతా బ్రతకాలని పుట్టాం. ఒకే ఒక్కడు మానవ కోటి కొరకై చనిపోవటానికి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన చనిపోయింది దేవదూతల కొరకు కాదు, ఆయన చనిపోయింది తన స్థానంలో ఉన్న ప్రధానదూతల కొరకు కాదు. పాపం చేసి పాపంలో కొట్టుమిట్టాడుతూ దొర్లుతూ పాపం నుండి తప్పించేవాళ్ళు లేకుండా చీకట్లను మానఛాయలను వంకర మార్గంలోనే వెళుతున్న మానవుని విడిపించటి కొరకే ఆ దేవుడి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ప్రేమ అపరిమితం. సాధారణంగా మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉందనుకో, అది పని చేయకపోతే పొరపాటు చూపిస్తే మనం దాన్ని పక్కన పడేస్తాం. మీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, 2+2 40 చూపించింది అనుకోండి, ఏమో పొరపాటు జరిగింది అనుకుంటా, సెల్ మారుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మన ఇండియా స్టైల్ ఏంటంటే దాన్ని పిప్పి చేసేదాకా వదలము. చెప్పులు కూడా ఒకసారి తెగిపోతేనే వదలము, దాన్ని కుట్టించుకునేదాకా. చొక్క కూడా ఒక దగ్గర నలిగిపోతే వదలం, మొబైల్ కూడా ఒకసారి చెడిపోతే వదలం. అంతెందుకు రోజు వాడే టూత్పేస్ట్ కూడా అయిపోతే వదలం, దాన్ని ఇట్టు చేసి అటు చేసాడు. ఆ చివరి డ్రాప్ దాకా తీసుకొని వచ్చి అది రాకపోతే దాన్ని చీల్చి దానికి బ్రష్ అంటించి చాలా చేస్తుంటాం పొదుపు కార్యక్రమాలు. ఈ క్యాలిక్యులేటర్ అలా పొరపాటు చేస్తే చూసి ఇంకా పనికి రాకపోతే పడేస్తాం.
అలాగే వాచ్ ఉందనుకోండి, బ్యాటరీ లేదనుకోండి బ్యాటరీ వేసినాం, అయినా పని చేయకపోతే పక్కన వేస్తాం. అద్దాలు ఉన్నాయనుకోండి, కనిపిస్తుంది అనుకుంటే పగిలిపోయినాయి, కనిపించలేదు, పక్కన వేస్తాం. ఏదైనా చొక్కా ఉంది, ఏదైనా మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది, పని చేయకపోతే తప్పు చూపిస్తుంది అని పక్కన పడేస్తాం. వస్తువు మీ కొడుకున్నాడు, మీ టేబుల్ ఎత్తు, 4వ తరగతి 4వ సంవత్సరం 5వ సంవత్సరం, వాడు నీ దగ్గరికి వచ్చినాడు సాయంకాలం పూట, నువ్వు ఇలాగన్నావు 2+2 ఎంతరా అని, వాడు 40 అన్నాడు అనుకో, పడేస్తావా? కొడతావా? దూషిస్తావా? నా కొడుకే కాదంటావా? దగ్గర కూర్చోబెట్టుకుని అట్లా కాదరా, 2+2 ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కదా, ఇప్పుడు చెప్పు మరి ఎంత అవుతుందో? నా బంగారు కొండ నాయన చెప్పు. నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా, వాడు అర్థం కాకపోతే నేర్పించడానికి ప్రయత్నం చేస్తా, తిరిగి నేర్పిస్తా. 9 నెలలు మోసి కన్న మమకారం కడుపు పేగు నీ కుమారుడిని తప్పు చేస్తే బయటికి పడేయవు, కొట్టవు, స్వీకరిస్తా, నేర్పిస్తా. 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకే తమ పిల్లల మీద అంత రక్త బంధం ఉంటే, అంత పేగు తెంపుంటే, పరలోకమందున్న దేవుడు తన రూపంలో ఉన్న మానవుని కొరకే శిలువ మీదకి వెళ్ళి తలను ముళ్ళ కిరీటానికి అప్పగించి, ముఖాన్ని ఉమ్మివేయటానికి అప్పగించి, వెంట్రుకలు బీకించడానికి తన చెంపలు అప్పగించి, చేతుల్లో మేకలు కొట్టడానికి చేతులు అప్పగించి, దేహమంతా కోడా దెబ్బలతో కొట్టడానికి దేహాన్ని అప్పగించి, ప్రక్కలో బల్లెంతో పొడిపించుకోవటానికి ప్రక్కన అప్పగించి, కాళ్ళకు మేకలు కొట్టడానికి అప్పగించి, పైనుండి కింద దాకా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి, తండ్రి వీరేమి చేయించినారో వీరెరగర కనుక వీరిని క్షమించమని కేకలేసిన ఆ లోకనాథుడు మనం పాపం చేస్తే, పొరపాటు చేస్తే నాకు అక్కర్లేదు వెళ్ళిపో అని పారివేస్తాడా? అలాగ పారివేస్తే మొదట నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, మీలో చాలామంది కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. శాశ్వతమైన ప్రేమ, కల్వరి ప్రేమ, తన రూపంలో చేసుకున్న మానవుని రక్షించాలనే ప్రేమ, ఆత్రపడే ప్రేమ, ఆ శిలువ మీదకి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళ్ళింది. బైబిల్లో రాయబడింది, అగాధ జలముల ఆ ప్రేమను ఆర్పజాలవు. ఆ ప్రేమ ప్రవాహం ఎంత గొప్పదంటే, ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు వ్రేలాడదీయబడినప్పుడు ఆ ప్రేమ ప్రవాహము మానవుని పక్షాన దేవుని దగ్గరికి వెళుతుండగా, ఆ ప్రేమ జ్వాలలను ఆర్పటానికి హైదరాబాదులో ఉన్న అగ్నిమాపక యంత్రాలన్నీ తెచ్చిన, తెలంగాణలో ఉన్న అగ్నిమాపక యంత్రాలన్నీ తెచ్చిన, దక్షిణ భారతదేశంలో ఉన్న అగ్నిమాపక యంత్రాలన్నీ తెచ్చిన, భారతదేశంలోని అగ్నిమాపక యంత్రాలన్నీ తెచ్చిన, ఆసియా ఖండంలోని అగ్నిమాపక యంత్రాలు తెచ్చిన, ప్రపంచంలోని అగ్నిమాపక యంత్రాలన్నీ తీసుకుని వచ్చిన, నీళ్లు హుసేన్ సాగర్లో అయిపోయినా, నీళ్లు చుట్టుపక్కల గండి చెరువులో అయిపోయినా, కృష్ణాలో అయిపోయినా, గోదావరిలో అయిపోయినా, తుంగభద్రలో అయిపోయినా, అమెజాన్లో అయిపోయినా, ఆ పసిఫిక్ మహాసముద్రంలో అయిపోయినా, హిందూ మహాసముద్రంలో అయిపోయినా, అరేబియాలో అయిపోయినా, అట్లాంటిక్ సముద్రంలో అయిపోయినా, ఇన్ని సముద్రాల యొక్క నీటినంతటిని కలబెట్టి ప్రపంచంలోని అగ్నిమాపక దళాలన్నీ ఆశల మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ప్రవాహం పల్లకానికి ఎక్కిపోతుంటే దాన్ని ఆర్పజాలవు. సముద్రాలు నీళ్ళు అయిపోవాలా, అగ్నిమాపక దళము యొక్క ప్రయత్నాలు ఓడిపోవాలా, మనిషిని యొక్క చేతగాని దుస్థితిలోనికి మనుషుడు రావాలి. కానీ దేవుడు మానవుని ప్రేమించిన ప్రేమ చిహ్నానికి సాదృశ్యమైన ఆ శిలువ మీద నుండి పరలోకానికి వెళ్తున్న ప్రేమ ప్రవాహాన్ని ఏది ఆర్పగలదు? దైవమా, ఇది ఏమి ప్రేమ! పాపలను రక్షించిన ప్రేమ, పాపిని చేర్చుకునే ప్రేమ, పాపి జీవితాన్ని మార్చే ప్రేమ, పాపి కన్నీళ్లు తుడిచే ప్రేమ, పాపిని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టే ప్రేమ, పాపి జీవితానికి ఓ నూతన శకం అనుగ్రహించే ప్రేమ, పాపి పేరు పరలోక రాజ్యంలో చేర్చే రాసే ప్రేమ, పాపిని మహిమలో ప్రవేశపెట్టే ప్రేమ, ఉచితం, ఉచితం, దివ్య ప్రేమ, దైవ ప్రేమ, శిలువ ప్రేమ, శాశ్వత ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, మనుషులను ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమకు ప్రతిఫలం ఎవరు ఏమి ఇవ్వగలరు? జీవితంలో మనం అనుకుంటాం, నేను మార్చుకోగలను, నేను చేసుకోగలను, నా వల్ల అవుతుంది, ఈ చెడ్డ పనులు నేను మానుకోగలను, ఈ పాపం నేను మానుకోగలను, ఇవన్నీ నేను మానుకోగలను అని అనుకుంటాం. మానవ ప్రయత్నాలు దేవుని దృష్టిలో కేవలం వ్యర్థము, అది మురికి పేలులతో సమానం. నేను ఒక సంగతి చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. దాదాపు 5,000 సార్లు దీనికి శానిటైజర్ వేసుకున్నావు కదా, చేతిలో గీతలు ఒక్కటైనా తొడిపావా? ఎవరు గీశారు ఈ చేతుల్లో?
పెద్ద రేఖ ఎవరు గీశారు? విద్యా రేఖ ఎవరు గీశారు? భార్య రేఖ ఎవరు గీశారు? భర్త రేఖ ఎవరు గీశారు? పై రేఖ ఎవరు గీశారు? కింద రేఖ ఎవరు గీశారు? పక్కన రేఖ ఎవరు గీశారు? ఎవరు గీశారు? నీ చేతుల్లోని రేకులను నువ్వు మార్చుకోలేకపోతే నీ జీవితాన్ని నువ్వు ఎలాగ మార్చుకుంటావో? ఏ దేవుడైతే ఈ చేతుల్లో రేకులు గీచినాడో ఏ ఇద్దరి చేతుల్లో రేకులు ఒకే రకంగా ఉండవు. 250 దేశాల్లో 8 బిలియన్ల ప్రజలకు ఎన్ని రేఖలు గీశాడో మీరు ఊహించుకోండి. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క రేఖలు కూడా ఒకటే ఉండవు కదా. భార్యది వేరే, భర్తది వేరే, కొడుకుది వేరే, కూతురిది వేరే, తల్లిదండ్రులది వేరే, ఇరుగు పొరుగు ఎవరిదైనా సరే వేరు వేరుగా ఆయన గీశాడు. దైవమా, ఇది ఏమి జ్ఞానం, ఇది ఏమి శక్తి, ఇది ఏమి గొప్పతనం. లోకంలో మనం చూస్తాం కదా. మనం కూడా ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం అనుకో. ఒక 5 నిమిషాలు నీకు తెలిసిన ఆకుకూర పేర్లు చెప్పింది చెప్పుకుని చెప్పు. నీకు తెలిసిన 5 మంది నీకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్పిన పేరు చెప్పుకొని చెప్పు. నీకు తెలిసిన 5 కూరగాయలు 5 నిమిషాలు చెప్పింది చెప్పుకొని చెప్పు. ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మనం ఆరంభిస్తాం ఇప్పుడు టమాటా, ఉల్లిపాయలు, అది ఇదని, మళ్ళీ తిరిగి టమాటాకే వస్తాం. తిరిగి ఉల్లిపాయల దగ్గర మనకు తెలియకుండానే జరిగిపోతుంది. రిపిటేషన్, డూప్లికేషన్ ఈజ్ ఇన్బిల్ట్ నేచర్. బట్ గాడ్ హ్యాస్ నో డూప్లికేషన్, గాడ్ హ్యాస్ నో జిరాక్స్. గాడ్ ఈజ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ ఒరిజినల్. ఏ చేతులు చూసినా, ఏ మానవుని చూసినా, పై నుండి కింద దాకా 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నాట్ ఈవెన్ 2 పీపుల్ ఆర్ లైక్. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక రకంగా లేదు. దైవమా, ఏమి జ్ఞానం అనేది, ఏమి తెలివినేది, అగోచరమే, అగమ్య గాచరమే. మా చేతిలో వేసిన గీతలో మేము జరుపుకోలేకపోతున్నామే. మా హృదయం యొక్క స్వభావాన్ని మేమేమి జరుపుకోగలము? అందుకే దేవుడు మానవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనిషిని కొరకు ఆయన సెలవులో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. బాధతో ఇక్కడికి వచ్చావా? వ్యసనంతో వచ్చిపోయావా? బ్రతుకు భారమైపోయి వచ్చావా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరు నన్ను ప్రేమిస్తారు? ఎవరు నన్ను పట్టించుకుంటారు? నాకు ఉద్యోగం లేదే, చదువు లేదే, అందం లేదే, పెళ్లి కాలేదే, భర్త లేడే, భార్య లేడే, నన్ను ఎవరైనా పట్టించుకునేవారు ఉన్నారా? ఎందుకు నేను బ్రతకాలా? చనిపోతే బాగుండే కదా. తల్లిదండ్రులకు భారమయ్యాను, ఇరుగు పొరుగు భారమయ్యాను, ఆఫీసులో భారమయ్యాను, మందిరంలో భారమయ్యాను, పొరుగు వారికి భారమైపోయాను, చివరికి నాకు నేనే భారమయ్యాను, భూమికి కూడా భారమయ్యాను. నేను చనిపోతే ఎంత బాగుండు అనుకునే భవిష్యత్ ఇక్కడికి ఎవరికైనా వచ్చినారేమో. నువ్వు చనిపోవద్దు. నీ కొరకు చనిపోయిన లోకరక్షకుడు ఉన్నాడు. ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతకటానికి ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆ యేసు నీ యొద్దకు వస్తున్నాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోనికి రా, నన్ను కూడా ఏర్పరచుకో. చూజ్ మీ టు, చూజ్ మీ టు, చూజ్ మీ టు. నన్ను ఏర్పరచుకో, నన్ను ఏర్పరచుకో, నన్ను ఏర్పరచుకో, నన్ను ఏర్పరచుకో. నీ ఏర్పాట్లోనికి రావాలని కోరుతున్నాను. ఇదే నీ ప్రార్థన అయితే మేము నీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం.